బెజవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర అభివృద్ధి, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓట్లను అభ్యర్థించారు. సింగ్ నగర్లోని ప్రధాన ప్రాంతంలో పర్యటించిన మల్లాది వైసీపీని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని ముందుకు నడపాలి అంటే వైసీపీ ప్రభుత్వం రావాలని, సెంట్రల్ నియోజకవర్గంలో తనను గెలిపించాలన్నారు. వైసీపీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 57వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రజల నుంచి మాకు ఆశించిన దానికన్నా ఎక్కువ మద్దతు కనబడుతోంది. ఈ ప్రభుత్వము, ఈ తెలుగుదేశం పార్టీ రెండూ కూడా వైఫల్యం చెందాయి. ఈరోజు కొత్తగా ఎన్నికల్లో పాల్గొన్నట్టుగా ఎన్నికల ప్రచారం చేస్తుంది. ప్రజల్ని మోసం చేసేటటువంటి అంశం అన్నమాట. అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. ఉదాహరణకి విజయవాడ సిటీ, కృష్ణా జిల్లా తీసుకుందాం. 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఏ విషయంలోనూ, ఏ రంగంలోనూ, అటు పారిశ్రామిక రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, లేకపోతే నగరాల్లో విజయవాడ నగరం ఉదాహరణ తీసుకుందాం, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ సమస్యలు 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా, ఏ రోజైనా ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు వచ్చి మేమున్నామని భరోసా ఇచ్చి పరిష్కరించారా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. విజయవాడ నగరంలో డ్రైనేజీ సమస్య ఉంది, డంపింగ్ యార్డ్ సమస్య ఉంది, సైడ్ రైళ్లు నిధులు మంజూరైన అస్తవ్యస్తమైనటువంటి అజమాయిషీ మూలంగా ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మీరు నమ్మరు, వర్షం వస్తే సెంట్రల్ నియోజకవర్గం సగం మునిగిపోతుంది. అందుచేతనే గతంలో మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలతో అవుట్ఫాల్ డ్రైన్ ఈ శివార ప్రాంతాలకి మంజూరు చేయిస్తే ఇంకొక 22 కోట్ల రూపాయలు రాజీవ్ నగర్, కండ్రిక, ప్రశాంతి నగర్, ఇట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల మునగకూడదు అని చెప్పని నిధులు మంజూరు చేస్తే ఆ జీవోల్ని, ఆ నిర్ణయాల్ని పక్కన పడేశారు. 10 రోజుల క్రితం వర్షం వస్తే దాదాపుగా 5,000 ఇళ్లు మునిగిపోతే సామాన్యులు, పేద వర్గాలు ఎవరికి చెప్పుకుంటారు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మేమే రావాలి అని చెప్పని నినాదం ఇచ్చి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. సమూలంగా తెలుగుదేశాన్ని సాగనంపాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి నాయకత్వం కావాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి నాయకత్వం కావాలి. చెప్పినటువంటి మాటని నిలబెట్టుకునేటటువంటి నాయకత్వం కావాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టారు? ఈరోజు ఏం జరుగుతూ ఉంది? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పెద్ద గొప్పలు చెప్పేటటువంటి పసుపు కుంకుమ కోసం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పాల్కొండరాయుడు ఏం మాట్లాడాడో, ఇది ప్రజల మనసుల్లో ఉన్నటువంటి మాటని ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ మాజీ శాసనసభ్యుడు మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు, ఆ నవరత్నాల ద్వారా ప్రజలకి ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ ఏ అంశాల్లో లాభం జరుగుతుందని చెప్పి స్పష్టంగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ప్రజల నుంచి మాకు పూర్తిగా మద్దతు ఉంది.